గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్థానం కల్పించిన సందర్భంగా పిఠాపురంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పిఠాపురం కార్యాలయానికి చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. కేక్ కట్ చేయించి భారీ గజమాలలతో సన్మానించి వర్మపై అభిమానాన్ని తెలుగు తమ్ముళ్లు చాటుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు తెలుగుదేశం కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి వర్మ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యేందుకు లోకేష్ కంటే అర్హత కలిగిన నాయకుడు ఎవరున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన కామెంట్స్ చేశారు. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కార్యకర్తల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ అంటూ కితాబిచ్చారు. లోకేష్ ను చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాకుండా పరిణితి చెందిన కార్యకర్తగా చూడాలని మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వ నాగేంద్ర చైర్ వాకతిప్ప ఏమంటే రాజేష్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించిన కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవడున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. ఈవేళ 1 కోటి కార్యకర్తలను మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగింది చూసారా, ఇంత మించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది ఎప్పుడు నిర్ణయించాలి, కార్యకర్తల కోరిక ఎలాగ నిర్ణయించాలి అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి నిర్ణయం మేరకు జరుగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము కోరుకుంటాం, మా యువ నాయకుడు కావాలని కోరుకుంటాం. తప్పేం లేదు, ప్రతి పార్టీ కోరుకుంటారు. ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకుడు కావాలని కోరుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీకి ఇంత కష్టపడి పనిచేసిన నాయకుడు నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కార్యకర్తలు కోరుకోవడంలో తప్పులేదు, అందరి మనసులో కూడా ఉంది. ఎంచేదంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, ఒక పక్కన పార్టీ పగ్గాలు ముందుకు చేపట్టాలి,
పార్టీ పునాదులు బలంగా ఉండాలని చెప్పి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తల అభిష్టం, యువగలం పాదయాత్రలో ప్రజలందరిలో కూడా మార్పు వచ్చింది. ఈ యువనాయకుడు మనకి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్య నాయకుడిగా ఉండాలి, ఈ రాష్ట్రం ఆయన చేతిలో ఉండాలనే ఆలోచన ప్రజల్లోనే వచ్చింది, ఇటు కార్యకర్తల్లోనే వచ్చింది. ఎందుకు ఈ పార్టీలో సేవ చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఎక్కువగా కష్టపడుతూ పార్టీని ఇక్కడే కాకుండా జిల్లాలోనే బలీయంగా నిలబెడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కాకినాడ జిల్లా తయారవుద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.